నౌ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఒక ఏం మాట్లాడతాడన్నది మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఒకసారి చూడండి లోకేష్ ఎలా ఉన్నాడు. రా లోకేష్, చప్పట్లు, నిలబడండి. జస్ట్ మీకంటే 2-3 ఏళ్ళ వయసు ఎక్కువ అంతే. 24, 23, 22, 21 కాదా, 35. ఎస్, 100 డేస్లో ఇన్స్టాగ్రామ్లో 1 lakh ఫాలోవర్స్ తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు, ఏం చేశాడు, ఎవరి మీద ఆధారపడి ఒకటే ప్లేస్ నిలబడి మాట్లాడతాడు. వినండి, 15 minutes. సో హాయ్ అందరికీ, జరగట్టిగా. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంతమంది ఉన్నారు అన్నా తెలియదు అసలు క్రౌడ్. ఇంటర్ రైట్, డిగ్రీ రైట్, సూపర్. డిగ్రీ క్రౌడ్ ఎక్కువ. డన్. సో బిఫోర్ స్టార్టింగ్ లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఎంతమందికి క్లారిటీ ఉందా అంటే నెక్స్ట్ డిగ్రీ అయిపోయాక ఏం చేయాలి? డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నాయా? ఏం లేవు. మరి ఏం లేకుండా ఎందుకు చేస్తారు? అది ఏదో క్లారిటీ ఉండాలి కదా, అది అయినాక ఏం చేస్తారు? క్లారిటీ ఉందా? ఏమవుతారు? నాకు వినిపిస్తలే. సరే, మీకు క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ ఒక క్లారిటీ లేకపోతే లైఫ్ ఎట్లా ఉంటుందో చెప్తా. వింటారా? కథలు వింటారా? కథలు బాగా ఇష్టంగా మనకు. చదువుల కంటే కథలు కావాలి మనకి. ఎస్. సో పీపుల్ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ స్టోరీస్ బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. సో ఒక స్టోరీ చెప్తా. ఇప్పుడు మీరందరూ డిగ్రీస్ చదువుతున్నారు, మీరందరూ ఇంటర్ చేస్తారు కదా. మీకు కొంతమంది క్లారిటీ ఉంది, కొంతమంది క్లారిటీ లేదు, రైట్? లేదా మీ బ్రదర్స్, మీ సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు జాబ్స్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఉన్నారు కదా, మీకైతే చూసి ఉంటారు కదా వాళ్ళ లైఫ్ లాగానే మీ లైఫ్ కూడా ఉండాలని అనుకుంటున్నారా? డ్రీమ్ చేస్తున్నారా? మంచి జాబ్, సూటు బూట్ వేసుకోవాలా, మంచి మార్క్స్ తెచ్చుకోవాలా, బయటికి వెళ్ళిన తర్వాత లైఫ్ లగ్జరీగా ఉండాలని చెప్పి ఉందా అందరికీ? లేదా నార్మల్గా ఇదే లైఫ్లో, ఇదే నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్లో పోర్గా ఉండాలనుందా? అరే చెప్పురి. రైట్. సో ఈరోజు జస్ట్ నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే నాకు స్టూడెంట్ మైండ్ సెట్ తెలుసు. నేను ఓన్లీ ½ an hour కూడా ఎక్కువనే, అంతకంటే క్రాస్ చెయ్య. మీకు బోర్ కొడితే చెప్పేసండి, దిగిపోతా. నేను బోర్ కొట్టని, అది నా గ్యారంటీ. డన్. సో బిఫోర్ స్టార్టింగ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఈరోజు నేను మైండ్ సెట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలా మందికి ఆ క్లారిటీ లేదు. యాజ్ ఐ స్టార్టెడ్ మై ఇన్స్టాగ్రామ్, నేను ఇన్స్టాగ్రామ్లో మోస్ట్లీ కంటెంట్ యంగ్స్టర్స్ గురించే చేస్తా, ఎందుకంటే అలా క్లారిటీ ఉండదు కాబట్టి. ఆ డిఎంలు వస్తుంటాయి, అందరు మెసేజ్ పెడుతుంటారు, అన్న మేము క్రికెటర్ అయిదాం అనుకున్నా, అన్న నేనేమో ఇది చేద్దాం అనుకున్నా, కానీ మా డాడీ ఏమో ఇజ్జత్ ఇప్పిస్తుండు, మా మమ్మీ ఏమో ఇజ్జత్ ఇప్పిస్తుంది, మా అక్క చేయలేక నా మీద రుద్దుతుర్రు. ఇవన్నీ చేసుకుంటా లాస్ట్కి వచ్చి నాకు మెసేజ్ పెడతారు. ఆ మెసేజ్ పెట్టేదో వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి చెప్పుంటే, వాళ్ళ ఇంట్లో అర్థం చేసుకుంటే క్లారిటీ వచ్చేది. సో ఈరోజు అది క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. సో మై టాపిక్ విల్ బి మైండ్ సెట్ ఇస్ ఎవ్రీథింగ్. బిఫోర్ గెటింగ్ ఇన్ టాపిక్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఐఎమ్ లోకేష్ అరకుల అండ్ ఐఎమ్ ఏ ఫౌండర్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఒక 1,50,000 ఫాలోవర్స్ ఉంటారు. ఐ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్, పోడ్కాస్టింగ్. ఇట్స్ హ్యావ్ ఆల్మోస్ట్ 98K సబ్స్క్రైబర్స్. ఐ హ్యావ్ ఎ కమ్యూనిటీ కాల్ క్రియేటర్స్ గ్రోత్. మీలాగా అంతా పోరాలంతా ఎవరైతే కంటెంట్ చేస్తారో ఇన్స్టాగ్రామ్, వాళ్ళందరూ కమ్యూనిటీ లాగా చేసినాం, రైట్? ఇట్లా కొన్ని సెషన్స్ చేస్తుంటా, వర్క్షాప్స్ చేస్తుంటా. మై మెయిన్ ఇంటెన్షన్ ఏంటనేది ఈరోజు సెషన్ తర్వాత మీకు అర్థమవుతుంది. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ ఆల్ మై సోషల్ ప్రూఫ్స్. సో మీరేం అవ్వాలనేది క్లారిటీ మీకు ఉందో లేదో లాస్ట్ వరకు ఒకసారి క్లారిటీ తీసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై స్టోరీ. నేను ఎవరెవరో కథలు చెప్పా, నా కథనే చెప్తా. అండ్ ఇది కథ అనుకోకండి, ఇది రియాలిటీ. అంటే ఎందుకంటే ఒక టైంలో నాకు చెప్పేటోళ్ళు లేరు, ఇట్లాంటి సెషన్స్ నాకు లేవు. సో అక్కడ నేను చేసిన మిస్టేక్ అయి ఉండొచ్చు, అక్కడ నేను చేసిన మంచి పని అయి ఉండొచ్చు. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా. అది ఒక చిన్న స్టోరీ చెప్తా. 10th అయిపోయాక ఎంతమంది ఎంపీసీ తీసుకురు? ఎంపీసీ రైట్. సో మీ అందరు ఇష్టంతో తీసుకురో కష్టంతో తీసుకురో నాకు తెలియదు. లెట్ మీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. నాకేంటంటే 10th అయినాక ఎంపీసీ, సిఈసి, బైపీసీ 3 ఉంటాయని చెప్పారు. ఈ 3 నాకు చెప్పింది ఏంటంటే ఎంపీసీ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారని. ఇదే నాకు తెలుసు. డన్. అండ్ దీంట్లో నన్ను ఏం చెప్పారంటే, ఆల్రెడీ మా అక్క కూడా ఎంపీసీ తీసుకుంది, కాకపోతే మా అక్క బీటెక్ చేయలేదు. ఎందుకంటే మా అక్క బీటెక్ చేస్తే నాకు చదివించేంత స్తోమత మా ఇంట్లో లేదు. సో మా అక్క నా కోసం సాక్రిఫైస్ చేసి డిగ్రీ తీసుకుంది, సో దట్ ఐ విల్ బీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ మై ఫ్యామిలీ. నన్ను ఇంటర్లో నూకిరు, ఇంటర్లోకి పోయినా 1 నెల 2 నెలలు 3 నెలలు చదివినా అర్థమవుతలేదు, లిటరల్లీ అర్థమవుతలేదు. అసలు కాస్ టీటా, సైన్ టీటా, కొసీకెంట్ టీటా
ఈ 3 ఎందుకు వచ్చినాయి నా లైఫ్లో, అది ఏడా వాడతా నేను. నాకు నిజంగా దిమాగ్ ఖరాబ్ అవుతుండే. ఎగ్జామ్లు రాస్తుండే, టు బీ ఫ్రాంక్ ఎగ్జామ్లు రాస్తుంటే ఎగ్జామ్లలో మంచి మార్క్స్ వస్తుండే. టీచర్లకు తెలియదు నేను చీటింగ్ కొడుతున్నాను. నేను చీటింగ్ కొట్టినా, ఐఎమ్ ప్రౌడ్లీ యాక్సెప్టింగ్. నేను చీటింగ్ కొట్టినా, కాకపోతే నాకు అప్పుడు క్లారిటీ లేదు నేను చేస్తుంది తప్ప ఒప్ప అని కూడా నాకు తెలియదు. నాకు చీటింగ్లో కొట్టుకుంటూ రాస్తున్నా, మంచి మార్కులు వస్తున్నాయి, టీచర్ పిలిపిస్తారు, అందరితో సపోర్ట్లు కొట్టిస్తారు, బాగానే ఉంది, హ్యాపీ. ఒకరోజు నేను ఇట్లా ఛానల్స్ మారుస్తుంటే టీవీలో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏం చెప్పిండంటే ఆయన గుర్తులేడు నాకు లిటరల్లీ, కానీ ఆ మాటలు ఇప్పటికి గుర్తున్నాయి. హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, నువ్వు ప్రపంచాన్ని మొత్తం మోసం చేయగలుగుతావు కానీ నీ లోపల ఉన్న అంతరాత్మని మోసం చేయలేవు అన్నాడు. నాకు అది ఎన్నో తగిలింది, లిటరల్లీ తగిలిన తర్వాత ఐ వాస్ థింకింగ్, అరే నేను నిజంగా ఇది తప్పు చేస్తున్నా, అండ్ ఇది నాకు నచ్చని కూడా సబ్జెక్టు, ఎందుకు ఇంత కష్టపడి చదవాలి, నచ్చింది చదువుదాం కదా అని చెప్పేసి చక్కగా పోయి మా డాడీకి చెప్పిన, డాడీ నేను ఇప్పటి నేను చదవా, ఎంపీసీ ఆపేద్దాం అనుకుంటున్నా. మా డాడీ షాక్, ఈడేంది మొన్ననేగా జాయిన్ చేసిన 4 నెలలు అయింది అంతే, ఈడు చదువు ఆపేస్తా అంటుండు, ఇంట్లో ఏమో నీ మీద ఆశలు పెట్టుకురు, నువ్వు రేపొద్దున సాఫ్ట్వేర్ అవుతావు అన్నారు, మంచి ఇల్లు కడతావు అనుకురు, ఇవి అవన్నారు. అవన్నీ తెలియదు, నేను చదవా. ఇక ఏం చేస్తారు తెలుసు కదా, మన చుట్టాలని పిలుస్తారు ఫస్ట్, వాళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని చెప్పేసి, వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇక చేసిండా మీ వాడు అనుకున్నా ఇట్లనే చేస్తాడని. నీకేం పోయే కాలం వచ్చిందిరా, మీ అన్నలు చదువుతారు, మీ అక్కలు చదువుతారు, నీకేంది, అరే వాళ్ళు చదువుతారు, వాళ్ళకి వస్తుంది, నాకు వస్తలేదు. మళ్ళా మా సార్లు వచ్చి మాట్లాడారు, లోకేష్ ఇదంతా కామన్, అందరు ఇదే చేస్తారు, జస్ట్ గో అహెడ్. బట్ దెన్ ఐ వాజ్ డిసైడింగ్, సో నేను ఇంకా సార్ నాకు ఎక్కట్లేదు సార్, ఇట్ ఈస్ మై ప్రాబ్లం, సో ఐ వాంట్ టు క్విట్. నేను ఏంటంటే క్విట్ అవుదాం అనుకున్నా. సో మా ఫాదర్ ఇంకా ట్రై చేసి, సరేరా ఇంకా నీ ఇష్టం నీ లైఫ్. మా డాడీ ఒక మాట చెప్పిండు, మంచి చదువుకున్నావు అనుకో మంచి పొజిషన్లకు పోతావు, లేదనుకో నా లెక్క పని చేసుకోవాలి. మై ఫాదర్ ఇస్ ఏ కార్పెంటర్, అంటే కార్పెంటర్ అంటే వుడ్ది కాదు, కార్స్కి పెయింటింగ్ చేస్తారు. దెన్ ఐ సెడ్ లేదు డాడ్, నాకు క్లారిటీ రావాలి, ఐ వాంట్ టు ఫిగర్ ఇట్ అబౌట్ మై సెల్ఫ్ అనుకున్నా. దెన్ ఐ వెంట్ టు మై కాలేజ్, ఐ టుక్ ఏ టీసీ తీసుకున్నా. ఎవ్రీ వన్ ఈస్ లుకింగ్ ఎట్ మీ లైక్ ఏ క్రిమినల్ లెక్క చూసిరు, నేను తప్పు చేసేసిన అని చూసిరు. నేను మెట్లకించి ఇట్లా దిక్కుండా వస్తే మా క్లాస్మేట్స్ అందరూ మెట్లు ఎక్కుకుంటూ వస్తారు, వాళ్ళందరూ ఇట్లా చూస్తారు, ఏంద్రా అవలగాని వారా నువ్వు ఎంత పెద్ద మిస్టేక్ చేసినావు, నీకు అర్థమవుతుందో, చదువుకొని ఉంటే ఏడుంటుండే అది అని చెప్పి. దెన్ ఆ రోజు నేను రియలైజ్ అయినా, సరే నేను ఎవరిని ఏమన్నా, లెట్ మీ టేక్ మై టైం అని చెప్పేసి ఐ వాస్ ఫిగరింగ్ అవుట్. ఆ ఏజ్లోనే ఐ స్టార్టెడ్ మై పార్ట్ టైం జాబ్స్. అప్పుడు నేను అనుకున్న, ఇంట్లో ఉంటే మా అమ్మ ఏడుస్తుంది, నువ్వు ఇక మొత్తం ఇజ్జత్ తీసేసినావు చుట్టాలలో అని చెప్పేసి. ఇంట్లో కూర్చుంటే మా అమ్మమ్మలు వీళ్ళు వచ్చేసి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు, నేనేదో తప్పు చేసేసిన, ఇక అయిపోయింది కదా నా కథ, నేనేదో బెడ్ రిడన్ అన్నట్టు. ఇవన్నీ కాదు, ఫస్ట్ ఇంట్లోకి బయట పడాలని చెప్పేసి ఆ రోజు ఐ రియలైజ్డ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఐ థాట్ దట్ ఐ నీడ్ టు డూ సంథింగ్. దెన్ ఆ టైంలో నేను రోడ్ల మీద తిరుగుకుంటా జాబ్ ఎత్తుకుదామని చెప్పి చూసిన, ఎందుకంటే ఐ వాంట్ టు డూ సంథింగ్, ఖాళీగా అయితే ఉండొద్దు. అప్పుడు నా హైట్ ఇంత ఉండే 5 feet 2 inches అంతే. అండ్ ఆ టైంలో నేను పోయి జాబ్ పడితే చైల్డ్ లేబర్ అంటుండే, నేను ఇంకా లీన్ ఉంటుండే, చైల్డ్ లేబర్ తీసుకోవద్దు అది అంటుండే. అట్లా 3-4 నెలలు కష్టపడితే ఒక ఇంటర్నెట్ సెంటర్లో ఇచ్చిరు జాబ్. నాకు ఇష్టం ఇంటర్నెట్ సెంటర్లో, ఎందుకంటే కంప్యూటర్ ఉంటుంది, నాకు కంప్యూటర్ నేర్చుకోవాలని మస్తు క్రేజ్ ఉంటుండే. సో కంప్యూటర్ నేర్చుకుంటూ జాబ్ చేద్దామని చెప్పి జాయిన్ అయినా. 2000 వాస్ మై శాలరీ కోసం కాదు నేను అక్కడ జాయిన్ అయ్యేది, కంప్యూటర్ నేర్చుకోవాలనే క్యూరియాసిటీతో జాయిన్ అయినా. సో చేస్తున్నా, ఒక 2-3 months నేర్చుకున్నా, ఎంఎస్ వర్డ్ అవి ఇవి, పెయింట్ ఎట్లా ఓపెన్ చేయాలి, గూగుల్ ఎట్లా వాడాలి, యూట్యూబ్ ఎట్లా వాడాలి, ఎవ్రీథింగ్ ఐ వాస్ లర్నింగ్. ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దాట్. ఒక రోజు ఒక అన్న వచ్చాడు, ఆయన వచ్చేసి ప్రింట్అవుట్స్ తీసుకుంటాడు. ఆయన అన్నాడు, తమ్ముడు నువ్వు ఏం చేస్తావు అన్నాడు. ఏం లేదన్నా ఇట్లా అయింది, మధ్యలో వదిలేసిన అన్నాడు. దెన్ హీ సెడ్ వన్ థింగ్, తమ్ముడు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో, రేపు పొద్దున నువ్వు ఎంత పైసలు సంపాదించినా నీకు ఒక డిగ్రీ లేకపోతే నీకు వాల్యూ ఇయ్యరు, సో ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేయకు. అంటే అన్న నేను చేయాలనే ఉందన్నా, నాకు మ్యాథ్స్ ఉంది ఇట్లా అని చెప్పన్న. అప్పుడు ఆయన అన్నాడు, మ్యాథ్స్ లేని కూడా చాలా కోర్సులు ఉన్నాయి, దాన్ని చూడన్నాడు. నీకేం ఇష్టం అన్నాడు. నాకు బిజినెస్ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి అన్న. దెన్ యూ గో విత్ సిఈసీ అన్నాడు. అప్పుడు సిఈసీలో మ్యాథ్స్ ఉండదు కదా అన్న, ఒకటే మాట, ఉండదు అన్నాడు. చలో అయితే సిఈసీ చేస్తా. అప్పుడు సిఈసీలో బెస్ట్ కాలేజ్ ఏది ఉందని చెప్పి చెక్ చేస్తే ఒక కాలేజ్ ఉండే, రాయల్ కాలేజ్ ఇన్ ఎస్ఆర్ నగర్. వెళ్ళినా జాయిన్ అవుదామని చెప్పి, మళ్ళీ చూడు అంటే నా యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది, నాకు ఎట్లుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు, దీన్ని ఏమంటారో మీరే తీసుకోండి. నా పైసలతో నేనే చదువుకోవాలి, ఎందుకంటే నేను తప్పు చేసిన, మళ్ళీ పోయి చేతు దాపోదు. సో నేను నా ఫీజు నేను ఎర్న్ చేసుకున్నా, కాలేజ్కి పోయినా. మా డాడీ అన్న, డాడీ ఒక్కసారి రా కాలేజ్లో ఫీజు కట్టు, నువ్వు వచ్చి వెళ్ళిపో. మొన్ననే కదా మానేసిన, మళ్ళీ కాలేజ్ చదువుతా అంటాను. ఎస్ మళ్ళీ చదువుతా, కాకపోతే ఇప్పుడు నాకు నచ్చింది చదువుతా. అప్పట్లో చార్టెడ్ అకౌంటెన్సీ అంటే బాగా క్రేజ్ ఉండే, అది కూడా ఎట్లా క్రేజ్ తెలుసా, చార్టెడ్ అకౌంటెంట్ అయితే ₹1,00,000 జీతం వస్తాను. అది దట్ వాస్ మై టెంప్టింగ్ పాయింట్. అంటే మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మైండ్ సెట్ ఎట్లా మారుతుంది ఒక్కొక్క టైంలలో. సో నేను డిసైడ్ అయిపోయి సిఈసీ కాలేజ్లో జాయిన్ అయినాక అర్థమైంది ఏంటంటే ఆడ 5 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, సెక్షన్ ఈ. ఏలంతా టాపర్స్ ఉంటారు, గాడ్స్, దేవుళ్ళు అంటారు వాళ్ళందరూ ఏ సెక్షన్లో ఉంటారు. నెక్స్ట్ బి సెక్షన్లో 90%, 80%, సి సెక్షన్లో 75%, అట్లా నన్ను తీసుకొని ఈలేసిరు.
ఎందుకంటే నేను డ్రాప్ అవుట్ స్టూడెంట్ అని చెప్పేసి ఈడ ఒక నెల ఒక ఇయర్ మొత్తం ఖరాబ్ చేసిండు కదా వీని తీసుకొని మూలకేద్దామని చెప్పి అడేసి సరే ఏడుంటే నేను ఎట్లా ఫిక్స్ అయి ఉన్నానంటే ఏడుంటే నేను చదువుతాను నేను అనుకున్నా. కానీ లిటరలీ ట్రస్ట్ మీ, మనం ఎంత మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉన్నా మన అంటారు కదా మన సరౌండింగ్స్ చక్కగా లేకపోతే మనం చదవలేం. నేను దానిలో జాయిన్ అయినా అంతా మా క్లాస్లో స్టూడెంట్స్ ఎట్లుంటారు తెలుసా, ఇప్పుడు మీ లాంగ్వేజ్లో చెప్పండి మీకు అర్థం కావాలంటే మోడల్స్ అంటారు కదా అట్లుంటారు. ఈడ ఒక 3 కాట్లు ఉంటాయి, ఈడ ఒక పచ్చబొట్టు ఉంటుంది, చేతిలో గాజులు ఉంటాయి, ఆయనకి 2-3 దెబ్బలు ఉంటాయి, కోసుకొని ఉంటాడు. అంతా ఈ బ్యాచ్ అంతా నా చుట్టే ఉంటారు. ఎక్కడ ఇటు తిరిగి ఆడే ఉంటాడు, ఇటు తిరిగి ఆడే ఉంటాడు. సో నేను అంటే లిటరలీ 1-2 months అయిపోయినాక ఐ రియలైజ్డ్ నేను కూడా ఖరాబ్ అయిపోయినా. నేను కూడా బ్యాంగిల్స్ వేయడం స్టార్ట్ చేసినప్పుడు నిజం, నేను కూడా బ్యాంగిల్స్ వేసిన. నోరెప్తే బూతులు అంటే ఫ్యాన్సీ ఆ టైంలో. ఇక మస్తుగా నేను కూడా బూతులు చదువుతున్నా, నోరెప్పితే బూతులు, బంకులు కొట్టుడు మస్తు మజా అనిపించింది. ఆ ఏజ్లో నాకు కూడా కిరాక్ అనిపించింది, మస్తు తిరుగుతుండే బంకులు కొట్టి. తర్వాత ఒక రోజు ఏమైందంటే ఈ సెక్షన్ కదా మాకు వచ్చే ఫ్యాకల్టీ అంతా జూనియర్ ఫ్యాకల్టీస్ వస్తారు, సీనియర్ ఫ్యాకల్టీస్ అంతా ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్కి పోతారు. సో అప్పుడు ఒకరోజు మా జూనియర్ ఫ్యాకల్టీ లీవ్లో ఉంటే సీనియర్ ఫ్యాకల్టీ మా క్లాస్కి వచ్చారు. హర్ నేమ్ ఇస్ గిరిజా మ్యామ్. ఇప్పటికి నేను గుర్తుపెట్టుకున్నా అంటే జస్ట్ ఐ విల్ టెల్ హర్. ఆ రోజు ఆ మేడం వచ్చి ఒక్క క్లాస్ వేసుకున్నారు, ఒక క్లాస్. షీ వాస్ టెల్లింగ్ అబౌట్ లైఫ్, షీ వాస్ టెల్లింగ్ అబౌట్ నువ్వు అసలు ఎందుకు వచ్చినావు, ఏం చేస్తున్నావు, ఒక్కసారి ఆలోచించు, ఇలాంటి కొన్ని మాటలు చెప్పారు. క్లాస్లో 50 మంది ఉన్నారు, మేబీ అందరికి ఎక్కిందో లేదో కానీ నాకైతే కనెక్ట్ అయ్యారు. ఆ మాటలు నన్ను పిన్ చేసి ఆ రోజు మళ్ళీ నేను రియలైజ్ అయినా అసలు నేను వచ్చిన పర్పస్ ఏంది, నేను ఏం చేస్తున్నా, నాకు తెలియకుండా నేను చెడిపోయినా అని నేను రియలైజ్ అయినా. నాకు ఎవరు రియలైజ్ అయ్యలేదు. ఆ ఒక్క మాటలతో నేను రియలైజ్ అయినా. ఆ రోజు క్లాస్ అయిపోయి వెళ్ళిపోయి నా మేడం దగ్గర పోయినా, మేడం మీరు చెప్పినట్టు నేను చేస్తా, నేను మంచిగా అవ్వాలనుకుంటున్నా, నన్ను శిక్షణ కింద తీసి పక్కకి పడేరు ఫస్ట్ అన్న. ఆ మేడం పోయి పర్మిషన్ తీసుకొని నన్ను సి సెక్షన్కి తీసుకొచ్చింది. వై ఐఎమ్ సేయింగ్ అగైన్ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. మీ ఫ్రెండ్స్, మీ క్లారిటీ అన్నీ కనెక్ట్ చేసుకోండి. ఇవంతా మీ లైఫే, నేనేం కొత్త చెప్తలే. ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ స్టేజ్ ఉంటుంది, బ్రేకప్లు ఇవన్నీ ఉంటాయి, అవి లేని లైఫ్ ఉండదు. ఇది ఒక ప్యాటర్న్ అంతే. సో దాంట్లో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత స్లోగా ఐ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ టైమ్, ఐ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ నేమ్. ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చిన తర్వాత స్లోగా నేను బి సెక్షన్లో పడ్డా. సెకండ్ ఇయర్కి పీపుల్ వేర్ థింకింగ్ అంటే మస్తు టైం అవుతుంది, మీకు ఎక్కువ క్లోజ్ చేస్తాయి ఇవి మస్తు చాప్టర్లు ఉంటాయి. సో దీంట్లో ఏ సెక్షన్లో లైక్ టాప్ 10 people ఉన్నారు. ఆ టాప్ 10 peopleే ఇంకా టాపర్స్ అవుతారని ఫిక్స్ అయిపోయారు అందరు. వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్, వాళ్ళకి సపరేట్ క్వశ్చన్ పేపర్లు అన్నీ సపరేట్ ఉంటాయి. చెప్తున్నా కదా, ఇదంతా నిజమా కాదా, మీరు ఒప్పుకుంటారా? నేనైతే ఫేస్ చేసిన, నేను అన్ని కాలేజీలలో నేను ఎక్కడైతే నేను టీచ్ చేసినా కూడా అక్కడ కూడా ఇవన్నీ ఉంటాయి. ఐ జస్ట్ వాంట్ టు బి వెరీ ప్రాక్టికల్ విత్ మై లైఫ్. సో అప్పుడు సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయేసరికి నేను ఎంత మంచిగా రాసినా కూడా ఎగ్జామ్లలో లిటరలీ నాకు 75 marks వేస్తుండే మా టీచర్. నేను మా టీచర్లను అడుగుతుండే, మా మెయిన్ మేడంని పోయి, మేడం నేను ఎంత మంచిగా రాసినా అయినా కూడా నాకు 75 marks వచ్చాయంటే, అరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇక్కడ రాయట్లేదు, నువ్వు ఇక్కడ రాసినా కూడా నీకు కరెక్షన్ అనేది బయట వాళ్ళే చేస్తారు. సో యూ థింక్ అబౌట్ ద అవుట్ సైడర్స్, కరెక్షన్ నీకు వేరే వాళ్ళు చేస్తారు. నేను అన్ని ఓన్గా రాస్తుండే, నేను బట్టీలు కొట్టకపోతే అప్పటి నుంచి ఐ వాస్ లైక్ చదువుకోవాలా, కంటెంట్ రాయాలి, కాన్సెప్ట్స్ రాయాలి, అంతే. కాన్సెప్ట్స్ని కరెక్ట్ డెలివర్ చేయాలి, దట్ వాస్ మై స్టైల్. సో నేను అదే అనుకున్నా, నా పేపర్స్ బయట వాళ్ళు దిద్దుతారు. సో అదే పాయింట్లో నేను నేర్చుకుందాం అనుకున్నా. అండ్ ఫస్ట్ ఏదైతే సెకండ్ ఇయర్ వచ్చిందో టాప్ 10 people ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మార్క్స్ అన్నీ చూసేసారు, రిజల్ట్స్ వచ్చేసినాయి. దాంట్లో ఒక పర్సన్ ఉండే, సయ్యద్ అక్రమ్ హిస్ నేమ్ ఇస్, అండ్ హీ గాట్ అరౌండ్ 901 marks. 901 marks వచ్చిన తర్వాత ఆయననే టాపర్ అనుకొని మొత్తం ఫ్లెక్సీలు అన్నీ ప్రింట్ అయిపోతున్నాయి. ఆ ప్రింట్ అయ్యే టైంకి దేర్ అగైన్ మై మ్యామ్ కేమ్ అండ్ షీ వాస్ ఆస్కింగ్ దట్ లోకేష్ మార్క్స్ చూసిరా అని చెప్పేసి. లేదు, హీస్ ఇన్ సి సెక్షన్ రైట్, ఎందుకు చూడడం అనే పాయింట్లో లేదు చూడండి అంటే దెన్ దే చెక్ ఐ వాస్ 902. జస్ట్ సింగిల్ మార్క్ హ్యాస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. ఆ రోజు నాకు ఒక మార్కే కదా అని చెప్పి నేను లైట్ తీసుకుంటే నో వన్ హ్యాస్ సీన్ మీ. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ వాల్యూ. ఫ్యాకల్టీస్లో కూడా చాలా మంచి ఫ్యాకల్టీస్ ఉంటారు, ప్రతి ఒక్కరికి చెప్తారబ్బా, కానీ మనం తీసుకునే దాని మీద ఉంటుంది. అందరు తీసుకోరు, ఆ టీచర్ రోజు చెప్తూనే ఉంటారు కదా, రోజు చెప్తాను లేదు. నిజంగా తీసుకుంటే లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అక్కడ నుంచి నేను తిరిగి చూసుకుంటే ఇన్ డిగ్రీ ఐఎమ్ ఏ గోల్డ్ మెడలిస్ట్. అది అయిపోయిన తర్వాత ఐ ఆమ్ ఇన్ టు ఫ్యాకల్టీ. నేను టీచింగ్లోకి వెళ్ళిన, ఎందుకంటే నా లైఫ్లో ఎలా అయితే టీచర్స్ ఒక రోల్ ప్లే చేసారో నేను ఇంకో స్టూడెంట్స్లో రోల్ ప్లే చేయాలని ఐ వర్క్డ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ ఫర్ 5 years ఇన్ డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. అక్కడ నేను స్టూడెంట్స్ మైండ్ సెట్ గురించి తెలుసుకున్నా. మోస్ట్లీ ఐ వర్క్ ఇన్ రెసిడెన్షియల్ కాలేజెస్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. వాళ్ళకి ఏం కావాలి, ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూసిన. అండ్ అక్కడ ఐ వాస్ రియలైజింగ్ సో మచ్ ఆఫ్ థింగ్స్. అంటే ఏంటంటే చాలామంది టీచర్స్ని గ్రాంటెడ్గా తీసుకుంటారు.
రోజు చెప్తూనే ఉంటారు కదా, వీళ్ళు ఎప్పుడు ఇవే చెప్తారు కదా, చెప్తారు అనే ఫీలింగ్లో మీరు ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేది మీ మంచి కోసమే అని మీకు ఎవ్వరికి అర్థం కాదు. అప్పుడు మీకు తెలియదు, లిటరల్ చెప్తున్నా, మీరు అంతా అయిపోయి దెబ్బలు తిని కింద పడ్డాక అరే మా టీచర్ చెప్పారు కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ అదే మీరు ఒకవేళ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ కరెక్ట్ రియాలిటీ అప్పుడు మీరు తెలుసుకోగలిగితే లైఫ్ విల్ బి సంథింగ్ బ్యూటిఫుల్. చాలామంది రిగ్రెట్ అవుతారు, నేను కూడా రిగ్రెట్ అయినా లిటరల్లీ. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత నేను ఇది ఫిగర్ అవుట్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 8 years పట్టింది. నేను అసలుకి దేంట్లో ఫిట్ అవుతా, ఏది చేయాలి, అసలుకి నేను ఎట్లా ఉండాలి, ఏది నాకు సెట్ అవుతుంది, మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, నేను ఏది చేస్తే గ్రో అవుతా అనేది తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. బికాస్ ఆ టైంలో మాకు ఇట్లాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ ఏం కాలేవు చెప్పాలంటే. ఒక్కసారి నేను ఎంబీఏలో ఉన్నప్పుడు గంపా సార్ వాళ్ళు వచ్చారు, అది ఇప్పటికి గుర్తుంది. వెన్ ఐ వాస్ ఇన్ ఎంబీఏ, గంపా సార్ వాస్ దేర్ ఫర్ ది స్పీచ్. వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ లైఫ్ ఎవరో ఒకరు వచ్చి మోటివేట్ చేస్తూనే ఉంటారు. అది మీ పేరెంట్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఎక్కడొక్కడ ఒక కార్నర్లో వస్తారు. అది మీరు ప్రాపర్గా తీసుకుంటే లైఫ్ చాలా మిరాకిల్స్ చూడగలుగుతారు, లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. అండ్ నేను అది చేసుకుంటూ పోయినా. అండ్ చాలా మందిని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు కూడా వెన్ ఐ టీచ్, వెన్ ఐఎమ్ హ్యావింగ్ మై ఆర్గనైజేషన్, జాబ్స్ కోసం చాలామంది వస్తారు. మంచి సర్టిఫికేట్లు, మంచి కాలేజెస్ చదువుతారు, మంచి యూనివర్సిటీస్ నుంచి వస్తారు. కానీ వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ ఉండదు, వాళ్ళ దగ్గర గట్స్ ఉంటాయి మాట్లాడడానికి. అండ్ దే డోంట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ విత్ వెరీ కాన్ఫిడెంట్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, మీరు ఎన్నో సెషన్స్ విని ఉంటారు, ఎన్నెన్నో క్లాసులు విని ఉంటారు, రైట్? ఎంతమందికి స్టేజ్ ఫియర్ లేకుండా కాన్ఫిడెంట్గా ఒక 30 seconds మాట్లాడగలుగుతారు, ఒక 1 minute మాట్లాడగలుగుతారు? ఎనీవన్ ఫ్రమ్ ద క్రౌడ్ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఒక 1 minute వచ్చి మీ గురించి మీరు ఇక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, రైట్? 5 people ఫ్రమ్ ద క్రౌడ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫస్ట్. 5 people ధనాధన వచ్చేసేయండి ఫాస్ట్. 5 people 1 2 ఇంకేరి 3 4 5 ఎడవైరు, ఇంకా ముగ్గురు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇంత క్రౌడ్లో ఒక 5 మంది రానికి వెనక ముందు భయపడతారు. అరే నువ్వే. ఇది ఒకటి చెప్పాలా, ఒక 5 మంది వచ్చి ఇక్కడ 1 minute మాట్లాడమన్న కదా, ఎవరైతే ఇక్కడ వచ్చిరో వీళ్ళు 1 minute మాట్లాడకపోయినా దే ఆర్ సక్సెస్ఫుల్. అది సక్సెస్ మీకు అర్థమవుతలేదు. ఇంతమందిలా ధైర్యం చేసి ఇక్కడ దాకా వచ్చారు, ఏదైతే అది వచ్చినామనే పాయింట్లో వచ్చారు. లెట్ మీ సీ హౌ దే టాక్. ముగ్గురే వచ్చిరా, ఇంకా 2. Good afternoon, all of you. My name is Krishna. I have completed my MBA B.Ed. My passion is teaching. సో దాంట్లో కూడా చాలా ఒడిదుడుకు అనుభవించిన సార్ లాగానే కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ లేదా వేరే వాటిలో కానీ ఇప్పుడు చూస్తున్న టీచింగ్ ఫ్యాషన్. సార్ చెప్పినట్టుగా 2-3 schools నేను కూడా టీచింగ్ చేసే వచ్చా. బట్ పిల్లల మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలంటే ఇలాంటి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది చాలా గొప్ప వ్యక్తులు కన్నా కళ్ళారా చూడడం జరిగింది. గంపా నాగేశ్వర సార్ గురించి వినడం తప్ప ఫస్ట్ టైం చూడడం, అలాంటి హ్యాపీనెస్ కూడా ఇది నాకు తీరిపోయింది. ఆయన స్పీచెస్ నేను చాలాసార్లు చాలా యూట్యూబ్ ఛానల్లో కానీ చాలా చోట్ల విన్నాను, ఇన్స్టాగ్రామ్లో కానీ ఈరోజు ఖచ్చితంగా ఆయన చూస్తున్నానంటే దట్ ఈస్ మై హ్యాపీనెస్. ఇలాంటి ప్రోగ్రామ్ని ఎవరైనా సరే అటెండ్ అవ్వాలి. అలాగే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన స్పీచెస్ కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళలాగా రేపు మనం ఇదే స్టేజ్ పైన ఖచ్చితంగా నిలబడతాం అని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్, వెరీ పవర్ఫుల్. నెక్స్ట్. హాయ్ మై సెల్ఫ్ పి సాయి సాత్విక్. నేను రీసెంట్గా 12th class పూర్తి చేసుకున్నా. నాకు కూడా తెలియదు ఎంత తొందరగా అయిపోయినాయి ఎగ్జామ్స్, కానీ ఎగ్జామ్స్లో ఉన్న స్ట్రెస్ నాకే తెలుస్తుంది. ఒక్కొక్క ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అయినా అంటే చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ బుక్లెట్స్ అని అవన్నీ గైడ్స్ అని అన్నీ ప్రిపేర్ అయినా. కాకపోతే ఆ టైంలో నాకు ఏ మోటివేషన్ క్లాసెస్ నేను బుద్ధి కాలే. కాకపోతే ఇప్పుడు ఈ మోటివేషన్ క్లాసెస్ ద్వారా నాకు చాలా అర్థమవుతుంది. ఎట్లా అయితే మా మోటివేషనల్ స్పీకర్ గంపా సార్ వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ నేను మా డాడీ చాలాసార్లు చూసినాం. చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఇంకా నేను చెప్పదలుచుకుంటే మా డాడీ ఒక ప్రైవేట్ మేనేజర్ హిందూజా ప్రైవేట్ కంపెనీ నుంచి. మా అమ్మ ఒక హౌస్ వైఫ్. మా చెల్లి వచ్చేసి 9th కంప్లీట్ చేసుకొని 10th వెళ్ళింది. మా చెల్లి కూడా మంచిగానే చదువుతుంది. ఇంకా నా గురించి చెప్పాలంటే
మ్యాథ్స్ నేను సబ్జెక్ట్స్లో కొంచెం వీక్ ఉండే. సబ్జెక్ట్స్లో అంటే మ్యాథ్స్లో ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు. ఇంకా లైఫ్లో నేను ఇంకా సాధించాలని నాకు ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ జాబ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళకి చప్పట్లు కొట్టండి. మీకు ఛాన్స్ ఇప్పుడు లేదు. ఇక్కడ ఒక రియాలిటీ చెప్పాలి, మళ్ళీ రియాలిటీ చెప్పాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, టైం లేదు, ఒక ఇద్దరితో నేను స్పీచ్ చెప్పాలి, పంపించాలి. అదే ఫస్ట్ ఇద్దరు ఉరుక్కుంటూ వస్తే ఛాన్స్ వస్తుంది. లైఫ్ కూడా అంతే, ఫస్ట్ పరిగెత్తిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆడపోయి లైన్లో నిలబడ్డారు అనుకో, ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. అర్థమైందా? దిస్ ఇస్ ద రియాలిటీ వాట్ ఐఎమ్ టాకింగ్. ఇప్పుడు వచ్చినప్పుడు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే పోయి గ్రాప్ చేసేసుకోవాలా, పోవాలా, వస్తుందా రాదా సెకండరీ. అట్లా చేసిన రోజే మీరు అనుకునే మీకు దగ్గరకు వస్తాయి. అండ్ చాలామంది స్కిల్స్ అనేది ఇగ్నోర్ చేస్తారు. ఎప్పుడు చూడు చదువుకుందామా, ఎగ్జామ్లకు ప్రిపేర్ అయినామా, సర్టిఫికేట్లు తీసుకొని బయట పోయి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు. సర్టిఫికేట్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ నాట్ ఓన్లీ సర్టిఫికేట్స్ ఆర్ ఇంపార్టెంట్. సర్టిఫికేట్స్తో పాటు స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో రెజ్యూమ్లు ఎవ్వరు చూడట్లేదు, గుర్తుపెట్టుకోండి. మా ఆర్గనైజేషన్లో అయితే మేము రెజ్యూమ్స్ చూడం. వాళ్ళు రాగానే వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ చేస్తేనే వాళ్ళకి జాబ్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. యా. Happy afternoon to everyone. I am from DVM College. I am Sama Shankar Reddy from Pullemla. What I am going to say is, everything is part of life. Whatever the motivation you are getting from here, you have to implement in your life. I learnt this is wonderful session providing Lions Club, and I inspired by Rajita madam very much. She faced so many of struggles, but she didn't stop her hard work. In our life, hard work is very important. If you have the passion, if you have the zeal to work hard and get into, it will definitely get you into higher position. So always believe in yourself. Everything is possible. If you are willing to learn, everyone will help you. But if you are not willing to learn, no one will help you. So always be a learner and be the best in your life. So I also become one of the inspiring personality in my future. Thank you for giving this great opportunity. మైక్ దొరకంగానే ఇస్తలేడిగా, మళ్ళీ ఇక్కడ గుంజుకుంటామని చెప్తానే ఉన్నాడు. రైట్, 1 minute 10 seconds. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ సంధ్య ఫ్రమ్ ఎన్జీ కాలేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేజ్ ఫియర్ ఎక్కువ. ఆ స్టేజ్ ఫియర్ పోవాలంటే ఫస్ట్ స్టెప్ మనం వేసినప్పుడే ఆ స్టేజ్ ఫియర్ పోతుంది. నేను ఫస్ట్ యాంకరింగ్ స్టార్ట్ చేసింది నా 5th క్లాస్లో. ఎమ్మెల్యే వచ్చి స్టేజ్ ముందు కూర్చున్నారు, బట్ హ్యావ్ నో టైమ్ టు ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం లేదు. అప్పుడు ఆన్ ది స్పాట్ వి స్టార్టెడ్ యాంకరింగ్. మా మేడం గైడెన్స్తోని అప్పటిదప్పుడు ఆన్ ది స్పాట్ 5th క్లాస్లో యాంకరింగ్ స్టార్ట్ చేయడం వల్ల నా స్టేజ్ ఫియర్ అనేది పోయింది. అంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో మన స్టేజ్ ఫియర్ పోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని అందరు ముందుకు రావాలి. స్టేజ్ ఫియర్ పోవడానికి మనం వేసే స్టెప్పే మనకు సక్సెస్ని ఇస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో డైలీ ఒక స్కిల్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఈరోజు నిఖిల్ కూడా చెప్పుంటాడు ఏఐ గురించి, హౌ ఏఐ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్. అర్జున్ సార్ కూడా చెప్పారు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఎలాంటి క్రైమ్స్ అవుతున్నాయి డిజిటల్గా అని చెప్పేసి. ఈ రోజుల్లో అందరు ఫోన్లు వాడుతున్నారు, డిజిటల్గా అన్నీ చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ చూస్తారు. మీరు చూస్తూ రోజు స్క్రోల్ చేసుకుంటే గంటలు పోతున్నాయి. కానీ అదే ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకొని పైసలు సంపాదించే ఆలోచనలు రావు. అదే ఇన్స్టాగ్రామ్ చూసి ఏదైనా కొత్త థింగ్ నేర్చుకుందామని ఆలోచనలు రావు. ఇవన్నీ తెలియక రోజు అసలు నైట్ నిద్రపోయే పూరలు అయితే లిటరల్ చెప్పాలి రాత్రి 11, 12, 1 గంటకు అంటారు. అవునా? 9 గంటలకు ఓవర్ వంటలేరు. చూసేదే చూడరు, కానీ మీకు యూజ్ అయ్యే చూస్తే మీరు గ్రో అవుతారు అండ్ మీ ఫ్యామిలీ గ్రో అవుతుంది. అంతే తప్ప అన్వాంటెడ్ కంటెంట్, ఇన్స్టా ఇస్ ఫిల్డ్ విత్ 90% అన్వాంటెడ్ కంటెంట్. 10% క్వాలిటీ కాంటెంట్ ఉంటుంది. ఆ 10% మీరు చూసుకున్న రోజు డెఫినెట్లీ మీరు గ్రో అవుతారు. అండ్ డైలీ ఒక్క స్కిల్ అడాప్ట్ చేసుకోండి. ఒక చిన్న హ్యాబిట్, డైలీ ఒక 1 hour మీకోసం మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోగలిగితే మీ డిగ్రీస్ అయిపోయే వరకు కానీ మీ ఎంబీఎస్ అయిపోయే వరకు కానీ యూ కెన్ బీ రెడీ విత్ ద మార్కెట్. ఎందుకంటే మార్కెట్ చాలా డిఫరెంట్గా వెళ్తుంది, ఒకటిలాగా లేదు మార్కెట్. ఒక్కటే నేను సర్టిఫికేట్ తీసుకొని నేను బీటెక్లు చేసిన అని చెప్పేసి చెప్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఈరోజు ఇక్కడ ఒక 200 to 300 ఆడియన్స్ ఉన్నప్పుడు దీంట్లో నుంచి వచ్చి ఒక 5 మందిని మాట్లాడమంటే 3 వచ్చారు.
అర్థం చేసుకోండి, ముగ్గురే వచ్చారు. రేపు పొద్దున కూడా జాబ్లలో ఏదైనా ఇంటర్వ్యూస్ అయితే ఇంతమంది పోయి మీరు రెజ్యూమ్లు పట్టుకొని కూర్చున్నా దానిలో ముగ్గురికే వస్తుంది జాబ్. ఆ ముగ్గురు ఎవరు ఉంటారంటే ఎవరైతే కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూని ఫేస్ చేస్తారో వాళ్ళకే వస్తుంది, ఎవరైతే కాన్ఫిడెంట్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకే వస్తాయి. సో ఇట్స్ ట్రై టు బీ దట్. అండ్ లాస్ట్లీ ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా, మేనిఫెస్టేషన్ అంటే తెలుసా మీకు? మేనిఫెస్టేషన్ ఎనీవన్ నోస్? తెలియదా? రైట్. మేనిఫెస్టేషన్ అంటే సింపుల్, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైఫ్లలో ఏం అవ్వాలి అని చెప్పేసి గట్టిగా కోరుకుంటారు చూడు, దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. నిజంగా ఇప్పుడున్న సెలబ్రిటీస్ కానీ ఇప్పుడున్న స్పోర్ట్స్ మ్యాన్ కానీ వాళ్ళందరూ ఒక టైంలో మీ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, నేను ఈ ఏజ్కి వచ్చే వరకు ఇది అవుతా, నేను ఇది అవుతా ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. గట్టిగా అనుకురు వాళ్ళు, నేను ఈ టైంకి నేను ఇది అవుతా, నేను ఈ టైంకి పలానా కార్లో తిరుగుతా, నేను ఈ టైంకి పలానా కాలేజ్లో ప్రిన్సిపాల్ అవుతా, లేదా పలానా బిజినెస్ మ్యాన్ అవుతా అని ఏదైతే మెంటల్గా ఫిక్స్ అయ్యి మనం ఉంటామో దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. మేనిఫెస్టేషన్ చేస్తే ఏదైనా అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక చిన్న స్టోరీ చెప్పి ఎండ్ చేసేస్తా. ఒక పర్సన్ ఉంటాడు, ఒక పర్సన్ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆ చెట్టు కింద కూర్చొని అలసిపోయి ఉంటాడు, కూర్చుంటాడు. అండ్ హీ విల్ థింక్ దట్ అరే నాకు ఆకలేస్తుంది, మంచి ఫ్రూట్స్ ఏమైనా దొరికితే బాగుండనగానే అమాంతరం ఫ్రూట్స్ వస్తాయి. హీ విల్ ఈట్ దట్, మంచిగా ఉన్నాయి ఫ్రూట్స్ అని చెప్పి తింటాడు. తర్వాత అరే తిన్నా కదా ఏమైనా తాగనీకుంటే బాగుండంటే మంచి జ్యూసెస్ వస్తాయి, తాగేస్తాడు. అంత బాగుంది కదా, అరే ఏంది అసలుకి నేను ఏది అనుకున్నా కూడా వస్తుంది, అసలు ఇక్కడ ఏం లేనే లేవు, దయ్యాలకి ఉన్నాయా అనుకుంటాడు. దయ్యాలు వస్తాయి, దయ్యాలు రాగానే ఏం దయ్యాలు వచ్చే కొంపేసి నన్ను చంపేస్తాయి అనుకుంటాడు, అవి చంపేస్తాయి. సింపుల్ ఏంటంటే అబ్బాయికి తెలియని విషయం ఏంటంటే అతను ఒక చెట్టు కింద ఏదైతే కూర్చున్నాడో అది కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం అంటే నీ కోరికలను నెరవేర్చే చెట్టు. సేమ్ వే నీ మైండ్ కూడా సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఏదైనా గట్టిగా బలంగా అనుకుంటే అవుతుంది. ఈ రోజుల్లో మీరు సినిమాకి పోవాలంటే గట్టిగా ఓరా సినిమాకి, నాకు బండి కావాలంటే జిడ్డు పట్టి మరి మీ డాడీని మమ్మీని అడిగి బండి ఇప్పించుకుంటారు. ఇవన్నీ ఏంటంటే మీరు గట్టిగా పట్టుదలతో వేస్తారు గట్ట అవుతున్నాయి. ఎగ్జామ్లకు మనకు అంత గట్టిగా అనుకో, ఏడాడా ఎప్పుడెప్పుడు పోతామా ఎగ్జామ్ వీక్తుందా అంటే వీక్తుంది, అట్లా అనుకోవద్దు. మీరు ఎంత స్ట్రాంగ్గా ఏదైతే పాజిటివ్గా అనుకుంటారో అది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. సో ట్రై టు మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్. ఈ రోజుల్లో అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే యూ గైస్ ఆర్ బ్లెస్డ్ విత్ టెక్నాలజీ, యూ గైస్ ఆర్ బ్లెస్డ్ విత్ ఏఐ. ఇలాంటి సెషన్స్ ఉన్నాయి, దెర్ ఆర్ మల్టిపుల్ స్పీకర్స్. ఒకప్పుడు తెలుగులో అసలు మోటివేషన్ రిలేటెడ్ కానీ ఇలాంటి స్కిల్ సెట్ల ట్రైనర్స్ కానీ కోచెస్ కానీ లేరు. ఏది కావాలన్నా కూడా హిందీ క్రియేటర్స్ ఉండేటోళ్ళు. యూట్యూబ్లో పోయి అది చూసి హిందీలో మా ఫ్రెండ్ కానీ కూర్చోబెట్టుకొని ట్రాన్స్లేట్ చేయించుకుంటుండే నేను. ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది కూడా లేకుండా తెలుగు క్రియేటర్స్ చాలామంది ఉన్నారు, తెలుగులో చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. గంపా సార్ అయ్యి ఉండొచ్చు, ఈరోజు గెస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ డిమాండ్, వాళ్ళ ఓన్ నీష్లలో వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఎక్స్పర్ట్. సో వాళ్ళ వాల్యూ అంటే మీరు ఈరోజు ఏదో వీళ్ళంతా ఖాళీగా వచ్చి మీకు చెప్తున్నారు అనుకోకండి. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ బిజినెస్ టైమింగ్స్, వాళ్ళ వాళ్ళ వర్క్లల్లో ఒక డే పక్కన పెట్టి మీకోసం వచ్చిర్రు. పొద్దున లేచి అందరు ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చిర్రు. ఏదో ఇక్కడ చెప్తే 2-3 వీడియోలు వచ్చేసి పాపులర్ అయిపోరు. గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఒక్కటే ఒక స్వార్థం. ఇక్కడ ఉండే ప్రతి స్పీకర్ స్వార్థం ఏం తెలుసా? ఇక్కడికి వచ్చి మనం చెప్తే ఈ స్టూడెంట్స్లో ఒక్కడైనా మారకపోతారా, ఆ మార్పు వస్తే చాలనే సాటిస్ఫాక్షన్ ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ ఎక్స్పెక్టేషన్స్ వాట్ స్పీకర్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్. ఈరోజు పొద్దున్న లేస్తే నేను 6 o'clock పోడ్కాస్ట్ షూట్ చేసుకొని అది అయిపోయిన ఆగమంగంలో బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చి ఈ ఆగమంగంలో వచ్చిన. వై? దే సెట్ దట్ స్టూడెంట్స్ ఆర్ దేర్. ఎందుకంటే నా దగ్గర ఇప్పటికీ స్టూడెంట్స్ అంత వచ్చి వాళ్ళు ఏమైనా చేయాలంటే ఒకటే క్వశ్చన్ వేస్తారు, సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్, మాకు తెలియదు, నేనేమో బీటెక్ చేసిన కానీ నాకేమో వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నేనేమో డిగ్రీ చేసిన కానీ నాకేమో ఫోటో ఎడిటింగ్ ఇష్టం ఉంది. అరే అదేదో క్లారిటీ నీకు ఉన్నప్పుడు నువ్వు ఇంటర్ అయిపోయినాక డిగ్రీలో నువ్వు అదే సబ్జెక్ట్ చేసుకుంటే 3 సంవత్సరాలు నీకు ఎక్స్పీరియన్స్ అదే యాడ్ అయ్యేది కదా, 3 సంవత్సరాలు నువ్వు ఇంకా ప్రూవ్ అయ్యేటోను కదా. క్లారిటీ లేదు. ఇప్పుడు నేర్చుకొని 2-3 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్పీరియన్స్లు తెచ్చుకొని ఏజ్ అయిపోతుంది, ఆ టైంకి పెళ్ళిళ్ళు అవుతాయి, అయిపోయి ఇంకేముంది కథం, రెస్పాన్సిబిలిటీస్ మీద పడతాయి. అదేదో ఒక ఇంటర్మీడియట్ డిగ్రీలోనే మీకంటూ ఒక క్లారిటీ మీరు ఏం చేయాలని వస్తే అదే టైం నుంచి మీకు నచ్చిందే మీరు చేసుకుంటూ కూర్చుంటే, నచ్చిన పని 3 సంవత్సరాలు చేస్తే జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ ద అవుట్పుట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో చాలామంది ఇప్పుడు రిగ్రెట్ అవుతారు, ఆ రిగ్రెషన్ మీరు చేయకండి. అండ్ చేయకుండా డెఫినెట్లీ మీకు నచ్చింది మీరు చేయండి. అండ్ వాట్ యూ కెన్ డూ యూ డూ. గట్టిగా అనుకుంటే ఏదైనా అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్, సో మెనీ పీపుల్ ఫీల్, యూ ఆల్సో ఫీల్ టుడే. ఈరోజు మీరు జస్ట్ డిఫైన్ చేసుకోండి మీరు ఏం అవ్వాలని చెప్పేసి గట్టిగా అనుకోండి. మీ పేరెంట్స్ స్టాండర్డ్స్ మారుస్తారా, మీ స్టాండర్డ్స్ని మీరు మార్చాలనుకుంటున్నారా? బట్ డెఫినెట్లీ వన్ డే ద వరల్డ్ విల్ వెల్కమ్ యూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. అరకుల్ల లోకేష్ ఎలా ఉంది? గట్టిగా అనుకుంటే ఏదైనా సాధిస్తాం. ఎస్, వీ షుడ్ హ్యావ్ ద విల్ పవర్. ఏది సాధించాలంటే అది సాధించవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఎన్ విల్ పవర్. ఓకే, ఎక్కడి నుంచి ఎంత దూరం వచ్చాడు అతను? అంత చక్కగా వచ్చారు. ఎందుకు మీకు కాన్ఫిడెన్స్ లేదు? ఇంత ఆడిటోరియం నుంచి మాట్లాడమంటే 5గురే వచ్చారు.
ఎందుకు మీరు మార్నింగ్ నుంచి కూడా వింటున్నారు సెషన్? ఆర్ యు నాట్ హ్యావింగ్ ఎనీ కాన్ఫిడెంట్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్? మాట్లాడలేరా? అంటే ఇందులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఎనీ సాఫ్ట్వేర్ కంపెనీకి రావడానికి ఇంట్రెస్ట్ లేదా మీకు? హౌ యుల్ గెట్ ఇట్? యూ మే హ్యావ్ ద 100% ఇన్ అకాడమిక్ మార్క్స్. నో బడీ విల్ కేర్స్ యూ అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ద స్కిల్స్, ద సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, communication skills, leadership skills, language. If you have this, you will have the jobs. Otherwise, nobody will cares us. So in every company, multinational company, all software company will work with the association of other countries. If you speak in Telugu, and if you want to speak something, you are shivering, nobody will give any job. Please try to imitate yourself in the mirror. Mirror ముందుకు వెళ్ళండి, మాట్లాడుకోండి, రూమ్ డోర్ క్లోజ్ చేసుకోండి, ట్రై టు స్పీక్. మేమందరం కూడా మీలాగానే పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళము, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళము. మాట్లాడుతుంటే వస్తుంది, మాట్లాడండి, తప్పులేదు. మిమ్మల్ని ఎవరిని కూడా మిస్టేక్గా ఫీల్ గారు. సో యూ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, యూ షుడ్ హ్యావ్ ద విల్ పవర్, దెన్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఓకే, ఆల్ ద బెస్ట్.